ఓం నమో వెంకటేశాయ. రాబోయేటువంటి వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. టీటీడీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఎలా తీసుకొని ముందుకెళ్ళాలి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది 2 రోజులకు ఒకసారి ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, ఎస్పీ, సివి అండ్ ఎస్ఓ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా కూర్చొని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఒకటే విన్నపం ఏంటంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకు గాను మనం ఆన్లైన్లో టోకన్లు ఇవ్వటం జరిగింది. ఎవరైతే టోకన్లు పొందారో ఆ భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. మిగిలిన భక్తులకి దర్శనం ఉండదని మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఎవరైనా తెలియకుండా వస్తే వాళ్ళని తిరుమలకు అనుమతిస్తాము, మరి వాళ్ళకి దర్శనం అయితే దొరకదు. కాబట్టి భక్తులందరూ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి వచ్చి టోకన్ లేకపోతే ఇబ్బంది పడతారు, ఆ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ఇన్నిసార్లు భక్తులందరికీ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి. మరి 2వ తారీఖు నుంచి యథాతథం ఎవరైనా రావచ్చు, లైన్లో నిలబడి దర్శనం చేసుకొని పోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. అదేవిధంగా మనకు తిరుమలలో అకామిడేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం తిరుమలలో చలి విపరీతంగా ఉంది. భక్తులు అకామిడేషన్ లేకుండా కూడా వస్తే కొంత ఇబ్బంది పడతారు ఆ చలిలో. కాబట్టి దానికి అన్ని విషయాలు మీరు కూలంకషంగా ఏర్పాట్లు చేసుకొని చర్చించి మీరు తిరుమలకు రావాల్సిందిగా భక్తులందరినీ కోరటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ లడ్డు కౌంటర్లు అయితే ఉంది, లేకపోతే భోజన వసతి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చిన ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటానికి భోజనాలు అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. కావలసిన లడ్డూలు కూడా ఇస్తాం. వాటికి కూడా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అప్పీల్ ఏంటంటే ఆ మొదట 3 రోజులు మాత్రం టోకన్లు ఉంటేనే రండి, టోకన్ లేకుండా వస్తే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేము పలుమార్లు మీకు సూచనలు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు దేవస్థానానికి కోఆపరేట్ చేయాలి, సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.